మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నాను. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియదు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగిన నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి. తులారాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. అయితే ఇక్కడ ఈ శుక్రుడు మనకి స్త్రీ గ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఎప్పుడు స్త్రీలతో గొడవ పడడం అనేది మంచిది కాదు, లేదా స్త్రీని గౌరవించకుండా ఉండడం, అగౌరవపరచడం ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న లక్ష్మి కానీ వాళ్ళకుండే లక్ష్మీ కటాక్షం కానీ తొలగిపోతుంది. అలాగే నిత్యము కూడా సాధ్యమైనంత వరకు ఆవుకి దానా వేయడం అనేది మంచిది. లేకపోతే పచ్చటి గడ్డి పెట్టడం, లేదా ఏదైనా మీకు తోచిన ఆహారాన్ని మాత్రం తప్పనిసరిగా ఏదో ఒకటి గోవుకి పెట్టాలి. అలాగే ఎవరైనా లలిత కళలకు సంబంధించిన వాళ్ళు, లేదా అంటే నృత్య కళాకారులు కానీ, సంగీత వాయిద్యాలు వాళ్ళు వాయించే వాళ్ళు కావాలి, సంగీతకారులు కానీ ఎవరైనా కనబడితే మీకు తోచిన దాంట్లో వారిని సత్కరించడం అనేది మంచిది. అలాగే ఇక్కడ పెరుగు, వెన్న ఇలాంటి వస్తువులను దానం చేయడం కూడా మంచిది. ముఖ్యంగా అన్నిటికన్నా ఈ తులారాశి వాళ్ళకి దైవం మీద ఎక్కువగా నమ్మకం అనేది ఉండాలంటే ఏదైనా పని చేస్తుంటే ఎదరవాడు ఏదో చెప్పాడనే భావనలో కాకుండా మీ అంతటా మీకు నేను ఈ పని చేస్తున్నాను, నాకేం పర్వాలా, నాకు దైవం యొక్క సపోర్ట్ అనేది ఉంది అని మాత్రం ఖచ్చితంగా అనుకుని ప్రతి పనిని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఇంకా ఈ సన్న ఆవాలు ఇలాంటివి ఉంటాయి కదా, బార్లీ ఇలాంటి వస్తువుల్ని గుళ్ళో మీకు తోచింది 50 గ్రాములు 100 గ్రాములు ఎంతో కొంత దానం అనేది చేయాలి. అలాగే దేవాలయాలు ఏదైనా వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా దేవాలయాలలో కాసేపు కూర్చుని భగవన్నామస్మరణ చేసుకుని బయటికి రావాలి. అలాగే గోసేవ, అలాగే గోపంచకము ఇలాంటివి ఉంటుంటాయి కదా, స్వీకరిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అలాగే మీరు తినే ఆహారాన్ని కుక్కలకి లేదా మామూలుగా జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువులకు అనేది పెట్టాలి. ముఖ్యంగా ఇక్కడ వైదికంగా అంటే మనకి ఏదైతే శాస్త్రం చెప్పిందో ఆ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఇంకా తెల్ల ఆవులు దొరుకుతాయి కదా మనకి, జాతి ఆవులని, అలాంటి ఆవులు దొరికితే వాటికి ఆహారాన్ని పెట్టడం అనేది ఎంతో మంచిది. అలాగే ఇక్కడ ఏదైనా ప్రవహించే నీటిలో కానీ మనం చూసుకున్నప్పుడు ప్రవహించే నీటిలో పువ్వులు, అలాగే ఇక్కడ మనకి రాగి బిళ్ళలు,
తినే ఆహార పదార్థాలు ఇలాంటివన్నీ కూడా ఆ పారే నీటిలో వదలడం అనేది చాలా మంచిది. అలాగే ఇక్కడ ఏదైనా ఎవరికైనా దానం చేసేటప్పుడు ఇది చేసేటప్పుడు కూడా రాగి నాణాలు దొరుకుతాయి మనకి. ఆ రాగి నాణాలను కూడా దానం చేయడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ బుధుడికి సంబంధించిన వాటిలో పెసలు ఆయనకి ఇష్టమైన ధాన్యంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి పెసలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా దానం ఇవ్వడం అనేది మంచిది. లేదా పెసరపప్పుతో చేసే పదార్థాలు స్నాక్స్ అనో లేకపోతే ఈ అప్పడాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఆ చేసిన అప్పడాలు అలాంటివి కూడా దానం ఇవ్వడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు. అలాగే ఇంట్లో ఏదైతే మనకి పూజా రూమ్ ఉంటుందో పూజా రూమ్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, ప్రతి శుక్రవారము కూడా అంటే ముందర రోజే కూడా ఇంట్లో ఏమైనా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే అమ్మవారిని శుభ్రపరుచుకుని శుభ్రంగా పసుపు బొట్టు గంధము అన్నిటితో కూడా అలంకరించుకోవాలి. ప్రతి శుక్రవారము కూడా ఇక్కడ లక్ష్మీ ఆరాధన అనేది తప్పనిసరిగా ఈ యొక్క రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ అంటే ఈ ఏదైతే మనం ఎదరవాళ్ళకి దానం చేసే పదార్థాలు ఉంటాయో ఆ దానం చేసే పదార్థాలు ఏదో కుళ్ళిపోయినవో మనకు అక్కర్లేదైనవో ఇలాంటివి కాకుండా మనస్ఫూర్తిగా దానం చేయడం అనేది చాలా మంచిది. అలాగే అమ్మవారికి తెల్లటి పూలతో ఆరాధన శుక్రవారం నాడు తెల్లటి పూలతో ఆరాధన చేయడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క తులారాశి వాళ్ళు అంటే ఎక్కువగా ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయడం, గోసేవ చేసుకోవడం, పెద్దలను ఆరాధన చేయడం, మీకు తోచిన సహాయాన్ని ఎవరికైనా బీదలకు చేయడం ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి నిత్య జీవితంలో చేసుకునేవే. అంటే మనకి ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, అదే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, లేకపోతే మర్రి చెట్టుకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం అని కానీ, ఏదో గోవు సేవ చేసుకోవడం అని కానీ, ఓ వస్త్రదానం కానీ, ఓ ఫలదానం కానీ, ఓ పూలదానం కానీ, ఓ నీటిలో ప్రవహించేవి కానీ, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి ప్రతినిత్యము మన నిత్య జీవితంలో వీటిల్లో మనం చెప్పుకునే వాటిల్లో ఏదో ఒకటో రెండో అయినా మనం చేసుకోగలిగేది. ఎందుకు చెప్తారు అంటే ఆయా రాసుల్లో ఆయా నక్షత్రాలకు సంబంధించినవి చేసుకోవడం ద్వారా మనకు ఉండే నక్షత్రాల ద్వారా వచ్చే దోషాలు, రాసుల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడానికి. కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు. ఏమంటే మీరు నదిలో ప్రవహించేటట్టు చేయమంటున్నారు, అవి మాకు అవకాశం ఉండవు. నిజమే, నదిలో ప్రవహించే అవకాశం లేని వాళ్ళు కనీసము దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నదిలో ఒకరికి ఎర్రటి పుష్పాలు వదలడం కష్టం అవుతోంది, మరి ఏం చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఒక 41 రోజుల పాటు క్రమం తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ యొక్క మనకి నచ్చిన దేవాలయంలోకి ఎక్కడికైనా వెళ్ళి శివాలయమో విష్ణువాలయమో సుబ్రహ్మణ్య ఆలయమో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే మనం చెప్పుకున్న వాటిల్లో కూడా ప్రతి రాశికి కూడా చాలా మటుకి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏదో ఒక దాన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా తప్పకుండా మార్పు కలుగుతుంది. మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం ఏ స్తోత్రాలు చదువుకోవాలో కూడా చెప్పడం అయింది కాబట్టి కనీసం ప్రతిరోజు ఆ స్తోత్రాలనైనా సరే కూడా ఒక సమయ పాలన పెట్టుకుని, అంటే ప్రతిరోజు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను, 8ంటికి మొదలు పెడతాను అంటే మీరు చదవదలుచుకున్న 41 రోజులు కూడా ఆ యొక్క 8ంటికే మొదలుపెట్టేటట్టుగా చూసుకుని అలా సమయపాలన చూసుకుంటూ నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకుని చేయడం ద్వారా ఫలితాలు అనేవి మనకి చాలా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.